కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ లో అమావాస్య లొల్లి మొదలైందన్నారు బండి సంజయ్. ఫామ్ హౌస్ లో మరో 10 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారన్నారు. కాంగ్రెస్ లో ఏ ఒక్క ఎమ్మెల్యే సంతోషంగా లేరని, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో పోతుందో కూడా గ్యారంటీ లేదన్నారు. టాప్ 5 మంత్రులు మాత్రమే లాభపడుతున్నారని, ఎమ్మెల్యేలకు నిధులు కూడా ఇవ్వడం లేదన్నారు బండి సంజయ్. అధికారం ఉండే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు స్టార్ట్ అయినాయి. ఏ ఎమ్మెల్యే సంతోషంగా ఉన్నాడు? ఎమ్మెల్యేకు ఒక్క రూపాయి ఇస్తలేరు ఫండ్. ఇలా ఎమ్మెల్యేలు నిలిచే పరిస్థితి. ఎమ్మెల్యేలు సంతోషంగా లేరు. మొన్న 10 మంది హోటల్లో కూర్చున్నారు. నిన్నగాక మొన్న 10 మంది ఫామ్ హౌస్లో కూర్చున్నారట. ఆ విషయం ఇక బయటికి రాలే. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ రహస్య సమావేశాలు పెడుతున్నారు. స్టార్ట్ అయింది లొల్లి, స్టార్ట్ అయింది. ఇక సమావేశాలు లొల్లి స్టార్ట్ అయింది. ఈ ప్రభుత్వం ఉంటుందా పోతుందా అని గ్యారంటీ లేని వెంటిలేటర్ ఉంది ప్రభుత్వం ఉంది. టాప్ 5 మంత్రులు మాత్రమే లాభపడుతున్నారు తప్ప కింది స్థాయి శాసనసభ్యులకు ఎవ్వరు కూడా కనీసం సంతోషం లేదు. గెలిచిన సంతోషం లేదు. కనీసం ప్రజలకు సేవ చేద్దామంటే ఒక పైసా ఇస్తలేరు, నిధులు ఇస్తలేరు. ఇవాళ ప్రజలు తిరగబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళ పార్టీలోనే వాళ్ళ లోపలనే గందరగోళం స్టార్ట్ అయింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి నూకలు జల్లినాయి.